అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వారం 10 రోజుల్లో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ మేరకు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో పెండింగ్ లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఫలితాల ఆ రోజుల్లో నేతల రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే పరోక్ష సంకేతాలను ఇచ్చినట్టు సమాచారం. వారం 10 రోజుల్లో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ మేరకు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో పెండింగ్ లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఫలితాల ఆధారంగానే రాబోయే రోజుల్లో నేతల రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే పరోక్ష సంకేతాలను ఇచ్చినట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, సందీప్, మరో వారం 10 రోజుల్లో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మేరకు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేసినట్లు కూడా సమాచారం. ఈ క్రమంలోనే కార్పొరేషన్లో, మున్సిపాలిటీల పరిధిలో పెండింగ్ లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలనేది కూడా ఆదేశించారు. దాంతో పాటుగా ఈ ఫలితాల ఆధారంగానే రాబోయే రోజుల్లో నేతల రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పరోక్ష సంకేతాలను కూడా ఇచ్చినట్లు కూడా సమాచారం. ఎందుకంటే సిటీలో, పట్టణాల్లో గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని త్వరగతిన పూర్తి చేయడంపై స్థానిక ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని కూడా సూచించడం జరిగింది. మంత్రులు కూడా దీనిపై దృష్టి పెట్టి పార్టీ ఎమ్మెల్యేలు, నేతల నుంచి వస్తున్న ఇలాంటి సమస్యలపై వెంటనే నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలనేది కూడా ఆదేశించడం జరిగింది. మెజార్టీ వార్డులను కాంగ్రెస్ పార్టీని దక్కించుకోవాలనేది కూడా ఆలోచనగా కనిపిస్తా ఉంది. మున్సిపాలిటీలో పరిధిలో పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించాలని, చేపట్టాల్సిన పనులకు శంకుస్థాపన చేయాలనేది కూడా మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం, పిసిసి చీఫ్ సూచించినట్టు కూడా తెలుస్తోంది. సిటీ, పట్టణ ప్రజల నుంచి వస్తున్న ప్రధాన సమస్యలను పరిష్కరించే దిశగా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు చర్యలు తీసుకోవాలంటూ కూడా సూచించారు. ఏదైతే డివిజన్లు, వార్డులు, రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు, శానిటేషన్, నల్ల నీళ్లు, ఇలా ప్రజలకు నిత్యం ఇబ్బందులు పెడుతున్న సమస్యలను త్వరగతిన గుర్తించి పరిష్కరించాలనేది కూడా పార్టీ క్యాడర్ కు సూచించడం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు తమ పరిధిలోని పట్టణాలపై ఈ వారం 10 రోజుల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని, డివిజన్లలో, వార్డులలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకోవాలనేది కూడా ఆదేశించారు. ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలో మెజార్టీ వార్డులను కాంగ్రెస్ దక్కించుకునేలా ఇప్పటి నుంచే ఇటు పార్టీ బలోపేతంపై, అటు ప్రజా సమస్యల పరిష్కారంపై చొరవ చూపాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోరడం జరిగింది. నిన్న ప్రత్యేకంగా డిసిసి అధ్యక్షులతో కూడా మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. రాబోయే ఎన్నికల పైన కూడా ఒక స్పష్టత ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. స్థానిక సంస్థలు, దాంతో పాటుగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలనేది కూడా వారు సూచిస్తున్నది కూడా తెలుస్తోంది. మొత్తం మీద వారం 10 రోజుల్లో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానుంది కూడా చెప్పవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఓటర్ లిస్టుల తుది జాబితా రేపు 10వ తారీఖు కల్లా పూర్తయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అన్ని జిల్లా అధికారులకు ఈసీ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఓటర్ల జాబితాకి సంబంధించి అక్టోబర్ 2, ఏదైతే అక్టోబర్ 1, 2025 ఓటర్ జాబితా ఆధారంగా సిద్ధం చేయాలనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని ఆ దిశగా సిద్ధం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అంటే ఈ నెలలోనే ఎన్నికల వాతావరణం మొదలయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది. ఫిబ్రవరి నెలలో జిల్లాల వారీగా మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించిన తర్వాత మరోపక్క 6 కార్పొరేషన్లు కావచ్చు, దాంతోపాటుగా జిహెచ్ఎంసీలో కూడా మేలో ఎన్నికలు నిర్వహించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.